హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే గోంగూరని ఇలాగ ఆకులుగా తుంచేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను. దాంట్లోనే 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకున్నానండి, చూస్తున్నారు కదా. అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని నేను ఇలాగా వేసుకున్నానండి. సో ఇవైతే మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా బాగా ఈ శనగపప్పు మినపప్పు ఈ తాలింపు ఎంత ఫ్రై అయితే మనకి పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. సో కొంచెం అయితే నేను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అనేది చాలా బాగుంటుందండి. ఇందులో ఆవాలు కానీ మెంతులు కానీ నేను ఏమి యాడ్ చేయట్లేదు. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగ దోరగా వేయితే చాలండి. మనకి తాలింపు ఎంత వేగితే పచ్చడి అనేది అంత చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా వేపుకున్న దాన్ని నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వస్తే చాలండి. శనగపప్పు మినపప్పు ఇవి ఇంత బాగా ఫ్రై అయితే చాలు. సో ఇది తీసేసి నేను పక్కన పెట్టుకున్నాను, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కొంచెం వాటర్ వేసేసి ఇలాగ బాగా కడగాలండి. ఎందుకంటే ఆకుకి ఉన్న ఇసుక మట్టి ఏవైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. సో ఇలాగే బాగా కడిగేసుకొని కళాయిలోని ఆయిల్ కానీ ఏం వేయకుండా ఇలా కడిగేసి బాగా పిండేసిన ఆకుని ఇలా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే బాగా వాష్ చేయాలి. ఆకుకూరలు అనేవి ఎంత బాగా వాష్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు ఇసుక అది తగులుతుంది. సో నేను ఆయిల్ కానీ ఏం వేయలేదు. ఇలా వేసుకొని బాగా ఇటు అటు వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే, ఇప్పుడు ఇలా తీస్తున్నప్పుడు ఆకు ఇలా నల్లగా అయిపోవాలి. అలాగే ఆకులో ఉన్న వాటర్ అంతా మనకి చూడండి ఇలా వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మీకు కావాలంటే ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసి కూడా ఫ్రై చేయాలి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల అంటే ఆవిరికి ఆకు కూడా ఉడుకుతుందండి. సో అందుకని చెప్పి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, ఇప్పుడు మూత తీసిన వెంటనే ఇలా ఉంటుందండి. దీన్ని ఇంకా మనం గరిటితోని చాలా బాగా స్మాష్ చేయాలి. ఎంతలాగా అంటే ఇది ముద్దలాగా వచ్చేయాలండి. ముద్దలాగా వచ్చేంత వరకు మనం బాగా స్మాష్ చేసుకోవాలి గరిటతోటి. మీరు కావాలంటే స్టీల్ గరిటతో ఏదైనా సరే మీరు స్మాష్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగే స్మాష్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. మనం ఇలాగ ఎంత స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుందండి. నేనైతే చూడండి అలాగ ఒక 10 మినిట్స్ వరకు నేను అలా స్మాష్ చేస్తూనే ఉన్నాను ఆకుని. సో చూసారా, ఫైనల్గా అయితే ఈ ఆకు కళాయిని అడుగులు వదిలేయాలండి. అప్పుడు మనకి పేస్ట్ బాగా అయినట్టు. ఇది మనం 15 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఈలోపు ఇందాకలా చేసుకున్న తాలింపుని మిక్సీ పట్టేశానండి నేను. మిక్సీ పట్టేసి ఈ ఆకుని కూడాన ఇందులో వేసుకోవాలి. మిక్సీ కూడా చూడండి కొంచెం బరకగానే పట్టుకున్నాను. మరి అంత పేస్ట్గా అయితే గుండగా అయితే పట్టలేదు. కొంచెం బరకగా, ఎందుకంటే గోంగూర వేసినప్పుడు మళ్ళీ గోంగూరతో పాటు కలిపి మిక్సీ అవుతుంది కాబట్టి బాగుంటుంది. సో ఈ పట్టిన మిక్సీలోని ఈ గోంగూర ఆకు పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా బాగా మిక్సీ పట్టేశాను. చూసారు కదా ఎలా వచ్చిందో. పేస్ట్ అయితే చాలా బాగుంది కదండి. ఇదైతే నేను ఒక గిన్నెలోకి వేసుకున్నాను. గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఎందుకంటే తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువేం వేయట్లేదు. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే 3 కలిపి కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఎందుకంటే మెంతులు చేదు కాబట్టి బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను ఇలా తాలింపు పెట్టేసుకున్నాను. ఈ తాలింపు వేసుకున్నాక ఆయిల్ అంతా బాగా గోంగూరకి పట్టేలాగా మనం ఒక 3-4 టైమ్స్ అలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక 2 సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ గోంగూరలో వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఎందుకంటే గోంగూర మనం పచ్చడి అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ ఆనియన్స్ కూడా తగులుతూ
టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. లాస్ట్గా కొంచెం ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఉప్పు వేసిన వీడియో అయితే స్కిప్ అయింది. సో ఫ్రెండ్స్, లాస్ట్గా కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకున్నానండి. చూసారు కదండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో అన్నంలోకి, చపాతీల్లోకి, దేంట్లోకైనా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్